శ్రోతలకు స్వాగతం. ఈరోజు వినిపించబోతున్న నవల తెర తీయగరాదా. రచన చక్కిలం విజయలక్ష్మి గారు. ప్రకృతి కన్య బంగారు నీట స్నానమాడే వేళ ఆమె ముక్కున మెరిసిన రవబేసరిలా పడమట సూర్యుని చివర కిరణం తళుక్కుమంది. 2 గార్డెన్ చైర్సు, మధ్యన చిన్న టీపాయ్, దానిమీద సరంజామా. ఆదిత్య ఎప్పట్లా మొక్కల మధ్య అంగడి పెట్టుకుని కూర్చున్నాడు. గేటు తీసిన చప్పుడికి ఇద్దరి చూపులు పెనవేసుకున్నాయి. ఆ రాపిడికి ఆదిత్య పెదవుల మీద వెలుగురవ్వలు నిలిచాయి చిరునవ్వులుగా. రండి రండి అంటూ ఆహ్వానించాడు. రిహార్సల్స్ ప్రారంభం కావడానికి మిగిలిన చాలా సమయం అతన్ని ఆహ్వానాన్ని మన్నించింది. కుర్చీ నన్ను తనలో సర్దుకున్నాక ఈ కుర్చీ నా కోసమే వేయించారా అన్నాను నవ్వుతూ. అని అబద్ధం ఆడలేను. తాగేవాడెప్పుడు కంపెనీ కోరుకుంటాడు. అందుకని నేను ఆ రకం కంపెనీ ఇవ్వలేనని మీకు తెలుసు కదా. మీరు ఊహిస్తున్నంత కంపెనీ నేనెప్పుడూ ఎవరి నుండి కోరుకోను. కానీ ఇక్కడికి వచ్చే మీ వాళ్ళందరూ నాకు కంపెనీ ఇవ్వడానికి సరదా పడుతుంటారు. అదృష్టవశాత్తు ఈరోజు మీ కంపెనీ లభించింది. తను తాగుతున్నది ఆనందాననం అన్నంత సంతోషంగా అన్నాడు చివరి మాట. తాగని వాడి కంపెనీ అదృష్టమని మీరు భావిస్తున్నారా? కుతూహలంగా అడిగాను. తాగడం దురదృష్టమని నా భావం కాదు. మరి కొన్నిసార్లు తాగగలగడం ఎంత అదృష్టమో మీకు తెలీదు. మీరున్నారు, తాగాలనుకున్నా తాగలేరు. తాగగలగడం అదృష్టంగా భావించగల సందర్భాలు నా జీవితంలో ఎప్పుడూ రాలేదు అన్నాను కొంచెం గర్వంగా. రాకూడదనే నా ఆకాంక్ష. ఆ మాటలు అనడంలోని నిజాయితీ నన్ను ముగ్ధుణ్ణి చేసిన పదాలను తొణికిన ఆ గొంతులోని కనిపించని వణుకు నన్ను విచలితుణ్ణి చేసింది. చాలాసార్లు మూసుకున్న తలుపుల వెనక గాలిలో ఊపిరి పోసుకుని కిటికీల సందుల గుండా రహస్యంగా బయటకు ప్రవహించే వాయులీనపు వాదాల్లోని విషాద తరంగాలు, గుండెను పిండి చేసే ఆ తరంగాల పిడికిళ్ల రాపిళ్ళు, ఈ వణుకులో తొణికిసలాడిన భావన. అయితే ఆ భావన ఎదుటివాడి హృదయాన్ని తాకకూడదని ఆ గొంతు చేసిన ప్రయత్నం గమనించలేని మూర్ఖుణ్ణి కాను. అందుకే నవ్వులాంటి దాన్ని నవ్వుతూ, చాలాసార్లు మీ మాటలు అర్థం కావు, తాగగలగడం అదృష్టం అన్నారు. మళ్ళీ అలాంటి సందర్భాలు నాకు రాకూడదని ఆకాంక్షిస్తున్నానంటున్నారు. ఒక విషయం మీద అభిప్రాయాలో ఏ రీతిగా ఉంటాయో లేదా ఉండాలి కానీ ద్వంద్వ అభిప్రాయాల్ని ఏకకాలంలో కలిసి ఉండటం అంటూ ఆపేశాను. పైన పెడుతున్న విస్కీ బరువును తగ్గించుకొని మాటలు పైకొచ్చేసరికి కొంత సమయం తీసుకుంది. తాగగలగడం అదృష్టమని నా అభిప్రాయం కాదు. తాగగలగడం అదృష్టమని భావించగల దుర్ముహూర్తాలు సంభవించిన సమయాలలో తాగగలగడం నిజంగా అదృష్టం. తాగలేకపోవడం ఎంత దురదృష్టమో ఆ సందర్భంలో అర్థమవుతుంది. అయితే అలాంటి సందర్భాలు ఎవరికీ రాకూడదని నా ఆకాంక్ష. స్వానుభవమే ఆ సందర్భం గురించి ఇంత చక్కగా చెప్పించగలదేమో. మనిషికి లభించిన అవకాశాన్ని ఎప్పుడూ వదులుకోడేమో. గ్లాసులోంచి తుళ్ళిపడిన విస్కీ ఆదిత్య ఎంతగా కదిలిపోయింది అది రహస్యంగా చెప్పింది. నా క్రూరత్వం మీద నాకే అసహ్యం వేసింది. ఏమిటి నాడు ప్రాణపదిలంగా గుండెలో దాచుకోవాలనుకునే విషయాన్ని అవకాశాల కృపాణాలతో గుండెకు శస్త్రచికిత్స చేసి బయటికి లాగాలనుకోవడం కంటే క్రూరత్వం ఏముంది? ప్రకాష్ బాబు, నేనెంత చక్కగా చెప్పానో నాకు తెలీదు. కానీ ఏ విషయం మీదనైనా అథారిటీ స్వానుభవం వల్లే స్వంతమవుతుంది అనుకోవడం కొంచెం పొరపాటేనేమో. బిస్కీలో తడిసి వచ్చిన మాటలు తడితడిగా బరువుగా ఉన్నాయి. సారీ అన్నాను. ఆ ఒక్క మాట నా తప్పుకు తగిన శిక్ష కాదని తెలిసినా మన మీద గొప్ప అభిప్రాయం ఉన్న మనిషి ఎదుట నా అభిప్రాయానికి భిన్నంగా మాట్లాడి లేదా ప్రవర్తించి మూర్ఖంగా బయటపడిపోవడం కంటే సిగ్గుపడవలసింది మరొకట్లేదు. బయటపడ్డాక కానీ అదెంత సిగ్గుచేటైందో అర్థం కాలేదు. నెవర్ మైండ్, తాగినవాడి మాటలకి బాధపడవలసిన అవసరం లేదు. ఇది బాధించబడినవాడు అన్నమాట. మాట్లాడడానికి కూడా లజ్జపడవలసిన స్థితి. చాలాసేపటికి గ్లాస్లోని విస్కీ ఇమిడిన నిశ్శబ్దం గుండెను ముక్కలు చేయగా అటువైపు చూశాను. కల్తీ లేని విస్కీ ఆదిత్య గొంతును కాలుస్తూ దిగుతోంది.
విస్కీని జుర్రుకోవడంలో ఆ గొంతు కనబరుస్తున్న ఆర్తి ఆతృత గతం తాలూకు నీడల్ని పెద్దవి చేసి చూపుతోంది. ఏమిటా గతం? అతని గొంతు కాలుస్తున్న గతం, అతని గుండెని కాలుస్తున్న గతం. నా ఆలోచన సరసిలో గేటు తీసిన చప్పుడు చిన్న రాయి విసిరింది. ప్రకాష్ బాబు, ఇక మీరు వెళ్ళండి, మీ డైరెక్టర్ గారు కూడా వచ్చేశారు అంటూ కళ్ళు మూసుకున్నాడు ఆదిత్య. లేచి నిలబడ్డాను. ఆగండి, మరో సాయంకాలం ఇదే సమయంలోని రసమయాన్ని కొనసాగిద్దాం. ఆ మాట ఇచ్చి వెళ్ళండి. నా మనసులోని లజ్జాభారాన్ని తొలగించడానికని ఆదిత్యాని నా మాటలు కించిత్ సంతోషాన్ని కలిగించినా మరింత మ్లానతను పెంచాయి. అయితే అతను ఆశించిన భావాన్నే ముఖం మీద పులుముకొని అలాగే అన్నాను. నేను మెట్లెక్కి పైకి రాగానే ఏమిటో సీసా దాసు తెగ ఉపదేశమిస్తున్నాడు అన్నాడు రాజారావు వ్యంగ్యంగా. అతను సీసా దాసే అయినా అతనిలో ఉన్నది అమృతమోయ్ అన్నాడు రాజారావు మాటలకి బాధపడుతూ. ఎందుకో తెలీదు ఆదిత్య, మా వాళ్ళు సీసాదాసు దేవదాసు అంటూ ఎగతాళి చేసేంతటి తాగుబోతే అయినా అతనంటే నాకు సదభిప్రాయము సానుభూతే తప్ప చులకన అసహ్యం లేవు. నేనన్నది అదే కదా. అమృతం అంటే సుధ, సుధ అంటే సుర, సుర అంటే సారా, మళ్ళీ సారా అంటే అమృతం. భూమి గుండ్రంగా ఉంటుంది ఏమంటావు? ఉధృతంగా దుమకబోయి ఆగిపోయిన జలపాతంలా నిట్టూర్పుని అతి బలవంతంగా ఆపుకున్నాను. మనకు అర్థమైంది అంతే, కానీ అతను మనలాంటి వాళ్లకు అర్థం కాడు అన్నాను. బాగుంది, తాగుబోతు అంటే అంత బాధపడతావేం? తాగటంలో కూడా అర్థాలు అనర్థాలు ఉన్నాయా ఏమిటి? అమీర్ పెద్దగా నవ్వాడు. అతని జోక్ చాలామందిని ఆనందపరిచింది. నిజమే, కొన్ని విషయాలకు అర్థాలుండవు. ఉన్నా రాయడానికి అక్షరాలుండవు, చెప్పడానికి శబ్దాలుండవు. అర్థం చేసుకోగలిగిన మనసు ఉంటే దానికే తెలుస్తుంది ఆ విషయానికి అర్థముందని, ఆ అర్థం ఫలానా అని. వా, గొప్ప డైలాగ్ దంచేశావు గురు, ఈసారి నాటకంలో ఉపయోగించుకుందాం డ్రమటిక్గా మెచ్చుకున్నాడు డేవిడ్. నేను మౌనం వహించాను. వీళ్ళంతా నా స్నేహితులు, సహనటులు, ఒక మాట మీద ఒక బాట మీద ఉన్నవాళ్ళం. అయితే ఆదిత్య విషయానికి వచ్చేసరికి దారులు వేరవుతున్నాయి. తాగటం అన్నది ఆదిత్యే కాదు, వీళ్ళు తాగుతారు. చిరునవ్వుగా వ్యక్తమయ్యే అతని ఆహ్వానాన్ని ఎంతో దయతో అంగీకరించి తెరగా లభ్యమయ్యే అతని ఆతిథ్యాన్ని ఆనందంగా స్వీకరిస్తారు. అయినా అతనంటే విపరీతంగా తాగటం అన్నది దురలవాటే, బలహీనతే, అంతవరకు నేను ఒప్పుకుంటాను. అయితే ఆ బలహీనతంతా, ఈ వ్యసనమంతా చవక రకం కాదనిపిస్తుంది అతని వ్యక్తిత్వం. చిత్రం ఏమిటంటే అతనికో వ్యక్తిత్వం ఉందని, అది విశిష్టమైందని కూడా ఇతరులకు అర్థం కానంత వ్యక్తావ్యక్తంగా ఉంది. బహుశా తనలో ఉన్న వైశిష్ట్యాన్ని ఇతరులకు అర్థం కానంత నిగూఢంగా మసలటమే విశిష్టత యొక్క లక్షణం కాబోలు. అసలు అతనితో పరిచయమే అతి విచిత్రంగా ఉదాత్తంగా జరిగింది. ఆ రోజు వయసుడిగిన ఎండ శాంతమూర్తి అయి సాయంకాలమైంది. ఆ ఇంటి ముందు దూరంగా చాలాసేపు తారట్లాడి అవసరం బెన్ను తట్టగా గేటు తీస్తూ మే ఐ కమిన్ అన్నాను. తడిసిన తోట పులకింతల పూలతో సిగ్గుల సౌరభాలతో కనువిందుగా ఉంది. ప్రకృతిని ఏలుతున్న పురుషుడిలా మొక్కల మధ్య అతను కమిన్. ఆ కంఠం మత్తులో మునిగొచ్చినా మధురంగా ఉందనిపించింది. బరువుగా నా వైపు విసిరిన చూపు లేత చిరునవ్వు పులుముకుంది. అంతవరకు అతని పరిస్థితి కాస్త భయం గొల్పగా దూరంగా తచ్చట్లాడిన నేను రిలీఫ్గా నిట్టూరుస్తూ లోపలికొచ్చాను. కూర్చోండి. లేచి తన కుర్చీ నాకు ఆఫర్ చేశాడు. పూల సువాసనతో కలిసిన మందువాసన అతని మత్తులో తడిసిన మందహాసంలా విలక్షణంగా ఉంది. నేను కూర్చోలేదు. కుర్చీ ఒక్కటే, మేమిద్దరం. రామో, దశరథుని రామా అన్న పిలుపులా, ఆర్తిగా, రిథమిక్గా, రబ్బరు దారం వెంట వెనక్కి వచ్చే బంతిలా ఆ పిలుపు పూర్తి కాకముందే వచ్చి నిలబడ్డాడు ఓ 16 ఏళ్ల అబ్బాయి. కుర్చీ తీసుకురా. కుర్చీ వచ్చింది. నా తర్వాత అతను కూర్చున్నాడు. టీ తీసుకురా. దారిని పోయే దానమయ్యను పిలిచి టీ ఇస్తున్న ఆయనని తిక్కశంకరయ్య అనుకోవాలో, దానయ్య అనే నిజాన్ని గుర్తు చెయ్యనివని మందు తాలూకు అమాయకత్వం అనుకోవాలో తెలియక వద్దండి అన్నాను. అతను నా మాట పట్టించుకోనే లేదు. సీసాలోని ద్రవాన్ని గ్లాసులోకి పదిలంగా ఉంచుకున్నాడు. గ్లాసులో ద్రవం దుముకుతున్న ఆ చప్పుడు, అతని వేళ్లల్లో దాగిన సంగీత స్వరాలు సీసాలోకి జారి గ్లాసులో కొలికిన భావన కలిగిస్తోంది. అతను సంగీతజ్ఞుడా? అతి హీనమైన మధ్య సేవనంలో ఆ తాలూకు పనిలో కూడా అతని వేళ్లని సృష్టించిన లయ,
అతని ముఖంలోకి చూశాను. అడవి తీగల్లా అలుముకున్న నల్లని గడ్డం వెనక పచ్చని ముఖం, కొంచెం ఉబ్బి ఎర్రబడిన నేత్రాలు, తాగుతున్న కైపు అదుపులో ఉన్న గుండ్రంగా ఉన్నట్లుంది. అతని కళ్ళకి కైపును గాని గాంభీర్యాన్ని తెచ్చిపెట్టింది. సమున్నతమైన భుజాలను కప్పిన కాశ్మీర్ శాల్వా మీదికి జారి గిరజాల జుట్టు రాజటీవీని ఒలకబోస్తోంది. కొంచెం మాసిన పైజామా, చివర్ల తెల్లని పాదాలను అంటిపెట్టుకుని ఆకుచెప్పులు. అందము, చక్కని ఆకారము కలిగిన నటుడు వ్యసనపరుడైన రాజకుమారుని వేషం వేసినట్లుగా ఉన్నాడు. టీ వచ్చింది, తీసుకోండి అన్నాడు తను విస్కీ గ్లాస్ అందుకుంటూ. మీరు టీ తీసుకోండి అన్నాను. అతను చిరునవ్వు నవ్వాడు. అమృతపు కోనేటిలో ఉన్నవాణ్ణి తేనీటికి ఆహ్వానిస్తున్నారా? ఎందుకో తెలీదు, అలా అనకుండా ఉండలేకపోయాను. పోనీ నాకే అమృతం ఇవ్వండి. అతను నవ్వాపేసి కొంచెం నొచ్చుకున్నట్లుగా చూశాడు. దీనికి కొన్ని అర్హతలుండాలి. ఏమిటన్నట్లుగా చూశాను. మంచితనం కావాలి, మనసు మొద్దుబారాలి. చిరునవ్వుతో కలిసి కట్టిన మాటలు కదంబమాలగా వచ్చాయి. నాకు చాలా బాధ అనిపించింది. ఇంతకంటే మంచితనం ఇంకెక్కడుంటుంది? మనసులో ఇంతకంటే సౌకుమార్యం ఇంకెలా ఉంటుంది? టీ చల్లారిపోతుంది. అతని స్వరంలోని ఆత్మీయత టీ చల్లారకుండానే తాగి అతన్ని తృప్తిపరచాలనేంత గాఢతలో ఉంది. టీ ముగించాక అడిగాడు, ఏం పని మీద వచ్చారు? ఇంత జరిగాక నేనొచ్చిన పని చెప్పాలంటే సిగ్గనిపించింది. ఇంకేదైనా ఇంకొంచెం పైమెట్టు పని మీద వచ్చి ఉండకూడదా అనిపించింది. బిడియపడుతూనే అన్నాను, మీ ఇంటి మేడభాగం ఖాళీగా ఉందని, దాన్ని మీరు వాడుకోవడం లేదని పక్క ఇళ్ల వాళ్ళు చెప్పారు. మాకు అర్జెంటుగా వసతి కావాలి. అద్దె మీరు అడిగినంత ఇచ్చుకుంటాం. మీరు కళాకారులా? ఒక్క క్షణం మూర్ఛపోయినట్లయింది. మీకెలా తెలుసు? అకస్మాత్తుగా రెక్కలు విప్పుకొని పైకెక్కిన పక్షిలా పైకి లేచింది. అంతలోనే విరిగిన కెరటంలా ప్రశాంతత ఆవరించుకుంది. మీరు నా వేళ్లలోని లయ విన్యాసాన్ని గుర్తించినట్లుగానే నేను అవాక్కయ్యాను. పరస్పరం అర్థమయ్యాం. ఇద్దరిలోనూ ఆనందం ఆర్ణవమైంది. కాసేపటికి తేరుకుని అన్నాను, మీ సంగీత రసజలదిలో రోజు స్నానమాడే అదృష్టం మాకుందా? నా మాటల కుశలత నాకే ఆశ్చర్యం కలిగించింది. నాటక కళ రోజు దర్శించే భాగ్యాన్ని నాకు నేనే కలిగించుకుంటున్నాను. సంతోషంతో ఉక్కిరిబిక్కిరయ్యాను. చటుక్కున లేచి కృతజ్ఞుణ్ణి అన్నాను. పర్వాలేదు, కూర్చోండి. మా సమాజంలో ఉత్సాహవంతులైన కళాకారులున్నారు మాస్టారు. కానీ రిహార్సల్స్కి వాటికి వసతి లేక చాలా అవస్థపడుతున్నాం. మన దేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోని నాటక కళ పట్ల అంత సదభిప్రాయం లేదు. ఇళ్ళు అద్దెకివ్వాలంటే విసుక్కుంటారు. పైగా నాటకాలు రాయుళ్ళక్యా బాప్రే తలనొప్పి అంటారు. నిజంగా ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. మా వాళ్ళకు చెబితే ఎగిరి గంతులు వేస్తారు. సంతోషంతో ఏదేదో అన్నాను. అతను చిరునవ్వు నవ్వుతూ ఉండిపోయాడు. అద్దే మీకిష్టమైనంత, మీకు అనుకూలమైనంత అన్నాడు. ఈ నమ్మకం లేని నిజాలను నా నాటకాల మిత్రులకు చెప్పడానికి చటుక్కున లేచాను. మీ పేరు అడిగాడు. సారీ ప్రకాష్ బాబు. మీ పేరు తెలుసుకోవచ్చా? ఆదిత్య. ఆదిత్య గారి మేడ మీద చేరిపోయాం. ఆ వీధికి అది చివరిల్లు కావడం, క్రింది పోర్షన్కి సంబంధం లేకుండా కాంపౌండ్లోనే మేడపైకి మెట్లు ఉండడం, ఆదిత్య ఇంట్లో స్త్రీలు లేకపోవడం వల్ల మా రాకపోకలకు, అల్లరికి, ఆగడాలకు, కేకలకి ఎవరి అభ్యంతరము లేకుండా పోయింది. జయ ఆర్ట్స్ వాళ్లకు మంచి ఆఫీస్ దొరికిందట అని మిగిలిన సమాజాల వాళ్ళు ఏడ్చుకున్నారు కూడా. అయితే ఈ సంతోషము, ఉత్సాహము మధ్య గుండెను పట్టివేసే దృశ్యం ఆ మేడ ఇంటి కాంపౌండ్లో రిహార్సల్స్కి వెళ్ళిన ప్రతిసారి ఎదురవుతుంది. మనసు మొద్దుబారని మంచితనం. ఆదిత్య మధ్య మధ్య రాము తెచ్చిపెట్టే నిండు సీసాలతో ఖాళీ సీసాల మధ్యన దూరం పెంచుతూ, మధ్య సేవనంతో కొత్త లోకాలకు దారి చేసుకుంటూ, చూపును శూన్యపు గోడకు మేకతో దిగ్గొట్టి, పరిస్థితిలో మరోటో ఒంటబట్టించిన దురలవాటు వ్యక్తిత్వానికి మచ్చ కాగలదేమో గాని వ్యక్తిత్వంలోని ఉదాత్తమైన వ్యక్తిత్వపు అలసత్వాన్ని వెల్లడిస్తుందంటే ఇదివరకు నమ్మేవాణ్ణి కాదు. ఇప్పుడు ఆదిత్యం చూశాక అతని వ్యక్తిత్వపు తేజోవలయం ఈ వలె గిరికీలు కొట్టే గాలి దుమారం దురలవాటనిపిస్తోంది. ఆ వలయాన్ని ఛేదించుకు వెళ్లే శక్తి దానికి లేదు. ఆ రోజు ఆదివారం. ఎంత ఆదివారమైనా అలవాటు తొందరగానే లేవగొడుతుంది. ఆదివారం అయితే మరీ తొందరగా. నిజానికి ఆదివారం చేయవలసిన పనులు చాలానే ఉండినాయి.
అనుకోకుండా అనుకున్న నాటకం ఆడవలసి వచ్చే పరిస్థితి రావడంతో మరో నాటకం సెలెక్ట్ చేసుకునేదాకా కొంచెం లీజరే. స్నానము పలహారము ముగించుకొని ఆదిత్య దగ్గరికి వెళ్ళాను. గేటు తీసుకొని కాంపౌండ్ దాటి వరండాలోకి వచ్చాను. గుమ్మం తలుపులు కిటికీ తలుపులు మూసి ఉన్నాయి. అయినా లోనుండి వాయులీనం పలికిస్తున్న విషాదం వాయులీనమై దొరికిన సందుల గుండా బయటకు ప్రవహించొస్తోంది. బాధాతప్త హృదయమేదో కరిగి కన్నీరై ఆవిరై తేలి వస్తోంది. ఓదార్చేవారు వారించేవారు లేక గుండె పగిలి రోదిస్తున్నట్లున్న ఫిడేలు నా గుండెల్ని బరువెక్కించింది. ఫిడేలు తీగల నరాలు విడిచి విడిచి మధిర రాగాలు పెంచుతున్న ఆదిత్య మాటల్లో ఎవరికీ చెప్పుకోలేని ఎవరితోనూ పంచుకోలేని బాధను తన గుండెను ఫిడేలులో నిక్షిప్తం చేసి దాని ఆసరాతో బాధను జవాబుగా రోదనను రాగాలుగా గాలితో చెప్పుకుంటున్న ఆదిత్య, గాలితో పంచుకుంటున్న ఆదిత్య పరోక్షంగా నాకు పంచుతున్నాడు. ఎంతసేపో గదిలో స్తంభించిపోయిన గాలి విషాద నాదాలతో బరువెక్కిన గాలి చివరికి బయటికి ప్రవహించలేక ఆగిపోయింది, మూగబోయింది. ఆ స్వర ఝరులలో తప్ప తడిసి బరువెక్కిపోయిన నా మనసు చాలాసేపు శరీరాన్ని కదలనివ్వలేదు. గేటు తీసిన చప్పుడికి ఉలిక్కిపడి అటు చూశాను. కూరగాయల బుట్టతో వస్తూ కనిపించాడు రాము. ఇక్కడి నిల్చున్నారేం బాబుగారు, రండి అంటూ తలుపు దగ్గరికి వెళ్ళి అయ్యగారు అని పిలిచాడు. రా రాము, లోనుండి మెల్లగా వినపడింది. రాము తలుపులు తోసుకుని వెళ్ళి అయ్యగారు ప్రకాష్ బాబు గారు వచ్చారు అని చెప్పాడు. ఆదిత్య రండి రండి అని ఆహ్వానించాడు. ఆ స్వరం చాలా నీరసంగా నిరుత్సాహంగా ఉంది. ఆదిత్య ఎత్తైన మంచం మీద దిండ్ల కానుకొని పడుకున్నట్లుగా కూర్చున్నాడు. అతని కళ్ళు తడిసిన మందారాల్లా ఉన్నాయి. కూర్చోండి అంటూ మంచానికి చేరువలో ఉన్న కుర్చీ చూపించాడు. రాము టీ తీసుకురా. కూర్చుంటూ నోనో ఇప్పుడే తీసుకొని వచ్చాను అన్నాను. ఎప్పట్లా అతను నా మాట పట్టించుకోలేదు. మంచానికి అవతలున్న టేబుల్ మీద వయోలిన్ మీద పడింది నా దృష్టి. ఎందుకో అది వయోలిన్గా కాక ఆదిత్య హృదయంలా అనిపించింది. దాని గుండెలో ఎంత విషాదం, ఎంత బాధ, ఎంత ఆర్తి, ఎంత ఆవేదన. మీరు వయోలిన్ ఇంత బాగా వాయిస్తారని నాకు తెలీదు అన్నాను. ఉలిక్కి పడ్డాడతను. మీరు విన్నారా? సారీ బాధపడుతున్నట్లుగా అన్నాడు. అదేమిటి, విన్నందుకు నేను చాలా ఆనందపడుతుంటే ఆశ్చర్యపోతూ అన్నాను. దాని కంఠం చాలా దీనమైంది ప్రకాష్ బాబు. ఆ వ్యక్తీకరణలు ఎంత రంజితంగా ఉన్నా మౌలికం అదే. ఆ రసం మనోరంజకం మాత్రం కాదు. పోనీ మనోరంజకమైన రసాన్ని పలికించండి. ఆదిత్య చేతికి అందుబాటులో పక్కనున్న వయోలిన్ని పువ్వుల పసిపాపల వేళ్లతో అతి సున్నితంగా నిమురుతూ, ఈ వయోలిన్ చాలా అమాయకమైంది ప్రకాష్ బాబు. దాని గొంతులో 1000 రాగాలున్నా నా వేళ్లకు అంకితమైన నేరానికి తన ఆనంద రసాలు రాగాలు అన్నీ నాకు సమర్పించి నా బాధను తన గుండెలో మోస్తోంది. మీ బాధ తేలిగ్గా నవ్వడానికి ప్రయత్నిస్తూ, బాధ అన్నది ప్రత్యేకమైందేమీ కాదు. ప్రతి మనిషికి ఏదో ఓ బాధ ఉండటం అతి సహజం కదా. నిజానికి చిన్నదైనా పెద్దదైనా బాధ లేనివాడు మనిషే కాదేమో. ఉదాహరణకి మా రాముకు నాలాంటి వ్యర్థుణ్ణి కనిపెట్టుకొని ఉండటం పెద్ద బాధ. టీతో వచ్చిన రాముని చూసి చివరి వాక్యం అన్నాడు ఆదిత్య. అలా అనకండి, మీ సేవ చేసే భాగ్యం కలగడం నా అదృష్టం అనేలాంటి పెద్ద మాటలు పలకటం తెలియని రాము ఆదిత్య అలా అన్నందుకు బాధపడుతున్నట్లుగా చేతులతో వారిస్తూ కళ్ళల్లో నీళ్లు తిప్పుకున్నాడు. నిజానికి నాకున్న బాధల్లా ఎంతో భవిష్యత్తున్న రాము లాంటి ఎదిగే పిల్లాన్ని ఇలా కట్టిపడేశానే అన్నదే సిన్సియర్గా చెప్పడానికి ప్రయత్నించాడు ఆదిత్య. అందంగా అబద్ధం చెప్పడం చేతకాని ఆదిత్యం చూసి జాలి వేసింది. అతనికి అర్థమైనట్లుంది. టీ కప్పును శ్రద్ధగా చూస్తూ టీ తీసుకోండి అన్నాడు. టీ తీసుకున్న తర్వాత జేబులోంచి డబ్బు తీసి టీపాయ్ మీద పెట్టాను. ఇదేమిటి? అద్దే. మీ శ్రద్ధకు ధన్యవాదాలు. కానీ ఈ డబ్బు మీ సమాజంలోని ఏదైనా అవసరానికి ఉపయోగించుకుంటే చాలా సంతోషిస్తాను అన్నాడు. మీ సహృదయత నాకు తెలుసు, కానీ దాన్ని సవ్యంగా వాడుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది. అమృతమైన అవసరానికి మించి సేవించకూడదు. ఆదిత్య కళ్ళల్లో ప్రశంస కనిపించింది. మీ ఇష్టం, బలవంతమేమీ లేదు. థ్యాంక్స్. ఇక మాట్లాడేదేమీ లేదనిపించింది. వెళ్ళొస్తానంటూ లేవబోయాను. అవును ప్రకాష్ బాబు, కొత్త నాటకమేదో టేకప్ చేస్తున్నారని విన్నాను. ఎంత దాకా వచ్చిందేమిటి? దాన్ని క్యాన్సిల్ చేయవలసిన పని పడేటట్లుంది అన్నాను. అదేం?
ఏమిటో మరి దాని మీద అభిప్రాయ భేదాలున్నాయి. ఏకాభిప్రాయం లేనందువల్ల మానుకోవడం మంచిదనిపిస్తోంది. నా మట్టుకు నాకు అది చాలా అద్భుతమైన నాటకము అనిపించింది. మిగిలిన వాళ్ళు ఏమంటున్నారు? నవ్వాను. దానికి ప్రదర్శనార్హత లేదట. నాటకానికి ప్రదర్శనార్హత లేకపోవటమేమిటి? అందులో ఎంత సాహిత్య విలువలున్నాయి అన్నాను. ఏ నాటకం? చెప్పాను. ఆదిత్య నిట్టూర్చాడు. ప్రకాష్ బాబు, మీరేమి అనుకోనంటే ఓ మాట. అనుకోవటం ఏముంది చెప్పండి. ఈ నాటకం మానుకోవడమే మంచిది. తెల్లబోయాను. ఎందుకని? ఒక్క మాటలో వివరించలేను. ఒక్క మాటలో చెప్పాలి అంటే మానుకోండి అని మాత్రమే చెప్పాల్సి ఉంటుంది. మీరేమి అనుకోనంటే మీరు కూడా పొరబడుతున్నారనే అనవలసి ఉంటుంది. ఆ నాటకంలో జిమ్స్ లాంటి డైలాగ్స్లున్నాయి. చాలా ఉదాత్తమైన క్యారెక్టర్స్ క్రియేట్ చేశాడు రచయిత. మంచి ఆర్టిస్టుల్ని ఎన్నుకుంటే సంచలనాన్ని సృష్టించగలదు. ఆ నాటకాన్ని నేనెప్పుడో చదివినట్లు గుర్తు. నిజమే, మీరన్నట్లు సాహిత్యపరంగా అది మంచి రచనే. అయితే రచన వేరు, ప్రదర్శన వేరు. పాఠకుడు వేరు, ప్రేక్షకుడు వేరు. ఆ నాటకంలో సముద్ర వర్ణన ఉంది. మీరు స్టేజి మీద సముద్రాన్ని ఎక్కడ సృష్టించగలరు? ఆధ్యాత్మిక చింతన మీద 4 పేజీల డైలాగ్ ఉంది. స్టేజి మీద అంత పొడుగైన డైలాగ్ చెప్పటం సాధ్యమా? అథవా చెప్పించిన ఆ సమయంలో మిగిలిన ఆర్టిస్టులు ఏమైపోవాలి? టీం వర్క్ దెబ్బతినదు. ఆదిత్య వైపు ఆశ్చర్యంగా చూశాను. మీకు నాటకాల గురించి బాగా తెలిసినట్లుందే? నవ్వారాయన. ఈ మాత్రం చెప్పడానికి నాటకాల గురించి తెలియనక్కర్లేదు. నిజానికి నటుడి కంటే ప్రేక్షకుడే నాటకాన్ని గురించి క్షుణ్ణంగా తెలుసుకోగలడు. లోటుపాట్లు చూసేవారికి తెలుస్తాయి కానీ చేసేవారికి కాదు. నాకు చాలా ఉత్సాహంగా అనిపించింది. మీరన్నట్లు చేసేవారి కంటే చూసేవారికే లోటుపాట్లు తెలుస్తాయి. కానీ ప్రేక్షకుల్లో కూడా రసాస్వాదన చేసే శక్తి, మంచి చెడులను క్షుణ్ణంగా గమనించే ఆసక్తి అందరికీ ఉండవు కదా? కావచ్చు. అలాంటి వారి ద్వారానే నటులు తమ తప్పిదాలను సరిదిద్దుకోగలరు. ఇప్పుడు మేము ఆ నాటకాన్ని వెయ్యాలని అనుకుంటున్నాం. దయచేసి దాని మీద మీ అభిప్రాయాన్ని నిర్మోహమాటంగా చెప్పండి అన్నాను. అతను ఇబ్బందిగా కదలాడు. మీరు పొరబడుతున్నారు. నాటక రంగాన్ని గురించి నాకేమీ తెలీదు. ఏదో సందర్భానుసారంగా అలా చెప్పగలిగాను అంతే. నాకు నిరాశగా అనిపించింది. కానీ మరుక్షణంలో మెరుపులా ఓ ఆలోచన వచ్చింది. పోనీలేండి, ఆ నాటకం నాకు బాగా నచ్చింది. వెయ్యాలనుకున్నాను. కాదన్న ఒకరిద్దరిని ఎలాగో ఒప్పించి వేసేస్తాం అన్నాను. ఆదిత్య అస్థిమితంగా కాసేపు మనవి తప్పనిసరిగా ఇలా అన్నాడు. చూడండి ప్రకాష్ బాబు, నాటకాన్ని ప్రదర్శించడం అంటే ఓ నవలో నాటకమో చదివి పడేయటం కాదు కదా. ఎంతో సమయాన్ని, శ్రమను వెచ్చించవలసి ఉంటుంది. రచయిత సృష్టించిన పాత్రలకి రూపకల్పన చేసి మెప్పించవలసి ఉంటుంది. ముఖ్యంగా ప్రదర్శించే ప్రతి నాటకం ప్రేక్షకుడి మీద ప్రభావాన్ని కలిగి ఉంటుంది. ఆషామాషిగా ప్రదర్శిస్తే ఆ దుష్ప్రభావం నటుడి మీద, ప్రేక్షకుడి మీద, ఆ నాటకాన్ని ప్రజెంట్ చేయటంలో తోడ్పడిన ప్రతి వ్యక్తి మీద పడుతుంది. ముఖ్యంగా నాటకానికి మధ్య ఉన్న అంతరం ఆ నాటక సమాజం యొక్క అంతస్తును పెంచేదిగా ఉండాలి. ఈ నాటకాన్ని మీరు పర్ఫెక్ట్గా ప్రజెంట్ చేయలేకపోతే ఇదివరకటి మీ సమాజపు కీర్తి కూకటి వేళ్లతో కూలిపోతుంది. మీరెందుకు ఇంతగా ఆ నాటకాన్ని తక్కువ అంచనా వేసుకుంటున్నారో నాకు అర్థం కావటం లేదు. మీరు మరోసారి చదివి చూడండి అన్నాను. చదవక్కర్లేదు ప్రకాష్ బాబు, నాకు బాగా గుర్తుంది. ప్రదర్శన యోగ్యత లేని రచన శ్రవ్య కావ్యం అవుతుంది కానీ దృశ్య కావ్యం కాజాలదు. రచయిత చెప్పదలుచుకున్న విషయాన్ని సాహిత్య ఔన్నత్యంలో కాకుండా ప్రదర్శన రూపంలో చెప్పగలిగి ఉండాలి. రచయితకి పాఠకుడికి మధ్య నటుడు లేనప్పుడు ఎంత క్లిష్టమైన విషయాన్నైనా అర్థం చేసుకోగలడు. ఎప్పుడైతే నటుడు వచ్చాడో ఆ నటుడు తన నటన ద్వారా, డైలాగ్ ద్వారా చెప్పగలిగినంత మటుకే రచయిత రాయాలి. నటుని ద్వారా ప్రేక్షకుడు అర్థం చేసుకోగలిగినంత ఏ రచయిత అయినా చెప్పాలి. నిజానికి నటుడి ద్వారా, ప్రదర్శన ద్వారా వ్యక్తీకరించలేని విషయాన్ని ఎంత గొప్పగా రాసినా అది వ్యర్థమే అవుతుంది. నాటకానికి గీటురాయి ప్రదర్శన యోగ్యం కావడం, ఆ యోగ్యత సృష్టించలేనప్పుడు, ఆ స్థాయికి తీసుకురాలేనప్పుడు తాను చెప్పదలుచుకున్న విషయాన్ని నవల ద్వారానో మరో దాని ద్వారానో చెప్పడం మంచిది. ఇప్పుడు మీరు ప్రదర్శించాలనుకుంటున్న నాటకంలో నటుడు సమకూర్చుకోలేని వస్తు సముదాయం ఉంది. డైలాగ్ ద్వారా, నటన ద్వారా వ్యక్తీకరించలేని నరేషన్ ఉంది. సులభంగా ముఖ కవళికల్ని మార్చుకోలేని భాష సంపద ఉంది. ఒక తేలిక డైలాగ్ చెప్పించటం ఎంత ఎబ్బెంటుగా ఉంటుందో, ఒక సామాన్యమైన పాత్ర ద్వారా, ఒక ఉదాత్తమైన పాత్ర ద్వారా అతడి డైలాగ్ అదెంత గొప్పదైనా అయి ఉండని చెప్పించటం అంతకంటే ఎబ్బెట్టుగా ఉంటుంది.
ఈ నాటకంలో ఒక పాలేరు చేత ఏ విద్యాధికుడైన మేధావో చెప్పవలసిన మాటలు చెప్పించడం చేత క్యారెక్టర్ దెబ్బతింది. ఇంకా అంటూ ఆగిపోయాడు ఆదిత్య. ఇంకా ఆతృతగా అడిగాను. ఏమీ లేదు, తెలిసి తెలియని విషయాన్ని అథారిటేటివ్గా అన్నట్లుగా చెప్పటం వినేవాళ్లను దెబ్బతీయటమే అవుతుంది, క్షమించండి అన్నాడు నొచ్చుకున్నట్లుగా. ఆ తర్వాత ఎంత ప్రయత్నించినా ఆదిత్య నోటి నుంచి మరో మాట మాట్లాడించలేకపోయాను. అయినా పూర్తి సంతోషంగా సంతృప్తిగా లేచొచ్చాను. ఆదిత్య చెప్పినట్లుగానే మేము ఆ నాటకాన్ని టేకప్ చేయలేదు. దివాకర్ బాబు గారు రాసిన ఎవ్వనిచే జనించు అనే నాటకాన్ని ఎన్నుకున్నాం. ఈ మధ్యనే ఆ నాటకానికి జిఎన్ఆర్ మూర్తి మెమోరియల్ నాటక పరిషత్తులో ఉత్తమ రచనకు మొదటి బహుమతి కూడా వచ్చింది. ఈ విషయాన్ని ఆదిత్యకు చెప్పాను. మంచి నాటకం, మనిషి చంద్రమండలం మీద ప్లాట్ వేసుకుంటున్న ఈ రోజుల్లో కూడా స్వలాభ పరులు, స్వార్థపు చింతనతో కూడిన మూఢనమ్మకాలు నల్లమందు నెక్కించి అమాయకపు ప్రజల్ని ఎలా జోకొడుతున్నారో చక్కగా చూపాడు రచయిత. సమాజ పరిస్థితుల్ని చూడపడానికి ఇలాంటి నాటకాలు అవసరం. నాటకం ఎన్నికలో ఆదిత్య ప్రశంస నాకెంతో సంతోషాన్ని కలిగించింది. ఆదిత్య అడిగాడు, ఆర్టిస్టులు ఎవరు? రాజారావు, ఎల్లమంద, రమణ, పూజారి, కమల, లచ్చమ్మ. కొంచెం ఆగండి, ఏమిటన్నట్లుగా చూశాడు. రమణ, పూజారి అన్నారు బావుంది, కానీ రాజారావు, ఎల్లమందను అంతగా సరిపోడేమో నసిగినట్లుగా అన్నాడు. సరిపోతాడనే అనుకుంటాం. ఎందుకంటే ఎల్లమంద మంచివాడైనా మొరటివాడు, అమాయకుడైన మూఢనమ్మకాలు లేనివాడు, అక్షరాస్యుడు కాకపోయినా అక్రమాన్ని ఎదిరించగల ధీరోదాత్తుడు. ఈ క్లిష్టమైన పాత్రను పోషించగలవాడు రాజారావేనని అతన్ని ఎన్నుకున్నాం అన్నాను. నిజమే, ఎల్లమంద స్వభావం మీరు చెప్పినట్లుగానే ఉంది. కానీ దాంతోపాటు అతను బలాఢ్యుడు, రాళ్లను బండల్ని లేపగల సత్తా ఉన్నవాడు. అతని ఆసుపత్రికి వెళ్లకుండా నిరోధించిన గ్రామస్తులను పలుగుతో ఎదిరించి దాటిపోయిన దారుఢ్యం అతంది. రాజారావు నటనలో సమర్థుడే, అయినా ఎల్లమంద పాత్రకు సరిపోయిన శరీరం లేదు. పాత్ర రాణించాలంటే పాత్రధారి పాత్ర స్వభావాన్ని నటించగలగటం ఒక్కటే కాదు, ఆ పాత్రకు తగిన ఆకృతి, ఆహార్యం కూడా ఉండాలి కదా. ఇతను మామూలు ప్రేక్షకుడు కాదు, మహా గొప్ప ప్రేక్షకుడు. కమల అంటే క్రితం నాటకంలో హీరోయిన్, హైదరాబాద్ నుంచి పిలిపించాం. ఆ అమ్మాయి మీరు నాటకానికి రాలేదు కానీ చాలా అద్భుతంగా నటిస్తుంది. ఎన్నో పరిషత్తుల్లో ఉత్తమ నటి బహుమతిని అందుకుంది అన్నాను హుషారుగా. ఆదిత్య ముఖంలో నేను ఆశించిన భావం కనిపించలేదు. ఏదో చెప్పాలని ఉండి చెప్పకూడదని బలవంతంగా నిగ్రహించుకున్న ఫీలింగ్ కనిపించింది. ఆదిత్య గారు, మేము నటులమే. సాంకేతికపరమైన విషయాలు మీకంటే మాకు కొంచెం ఎక్కువే తెలిసుండొచ్చు. కానీ మీరు అన్ని విధాలా పెద్దవారు, పరిశీలన దృష్టి గలవారు. మీ సలహా విమర్శ మేము సహృదయంతోనే స్వీకరిస్తాము. అవి మాకు అవసరం కూడా. ఎందుకంటే తెర వెనక ఉండి నడిపించే దర్శకుడి కంటే తెర ముందు కూర్చొని తిలకించే ప్రేక్షకుడే నటుడికి ఉపయోగకారి. అతని విమర్శ మరుసటి నాటకానికి సగం దర్శకత్వం అవుతుంది. మీరేం చెప్పాలనుకున్నా నిర్మోహమాటంగా చెప్పండి అన్నాను. ఏమీ లేదు, ఆ అమ్మాయి కమల అందంగా చాలా సుకుమారంగా ఉంది. దళిత వర్గాలలోని స్త్రీలు కాయకష్టం చేసి శారీరకంగా రాటుతెల్లి ఉంటారు. లచ్చమ్మ పాత్రకు కాస్త ఛాయ తక్కువగా ఉండే ఆర్టిస్ట్ అయితే బాగుంటుందేమోనని. ముఖానికి ఎంత మేకప్ చేసినా శరీరంలోని లావణ్యం మరుగున పడదు కదా. ఆదిత్యతో మాట్లాడాక కానీ ఆ నాటక నిర్వహణలో మేమెన్ని పొరపాట్లు చేస్తున్నామో అర్థం కాలేదు. కానీ ఇవన్నీ ఆదిత్య చెప్పాడంటే మా వాళ్ళు ఒప్పుకోలేదు. ఇల్లు ఇచ్చాడనే అభిమానంతో నువ్వు లేనిపోని గొప్పతనాన్ని ఆ సీసాదాసుగాడికి అంటగట్టినా నమ్మడానికి మేమేమంత మూర్ఖులం కాం అంటూ నవ్వేశారు. రిహార్సల్స్ ముగిసేసరికి 1 గంట అయింది. అందరూ వెళ్ళిపోయారు. చివరిగా మిగిలిన నేను తాళం వేసి మెట్లు దిగుతున్నాను. అనుకోకుండా మొక్కల మధ్యన మళ్ళింది నా దృష్టి. చీకట్లో తెల్లని బట్టల్లో ఆదిత్య లీలగా కనిపించాడు. ఇంకా దిగి దగ్గరగా వెళ్ళాను. బాగా ఆలస్యమైందనుకుంటాను. ఆదిత్య మాట చాలా ముద్దగా ఉంది. నాకు కోపం లాంటిది వచ్చింది. మీకంటే మాత్రం కాదులేండి అన్నాను కొంచెం వ్యంగ్యంగా. మీరు కూర్చుంటారా? ఓహ్, ఆలస్యమైంది కదూ, నేనే నిల్చుంటాను అంటూ లేవబోయాడు. మీరు నించోలేరు కానీ నేనే కూర్చుంటాను లేండి అంటూ కూర్చున్నాను. కూరలు తీసేసిన పాముల్లా ఉన్నాయి ఖాళీ సీసాలు. ఆ విషమంతా ఆదిత్యలోకి. చూడండి, ఎవరి జీవితం వాళ్ళదే కావచ్చు, కానీ చుట్టూ
పరికించే కొన్ని హృదయాలుంటాయి. వాటిని బాధించే హక్కు మీకు లేదు. సారీ ప్రకాష్ బాబు, కానీ ప్రేమ, సానుభూతి, జాలి, దయ ఇవన్నీ అర్హుల మీద కురిపించవలసిన అమూల్యమైన అమృతధారలు. ఒక రాతి మీద కురిపించి వ్యర్థం చేసుకోకండి. వాటిని పానం చేసి ఆనందించే మార్దవం ఈ రాయికి లేదు. ముద్దగానే అయినా అతి స్పష్టంగా అన్నాడు ఆదిత్య. ఆదిత్య గారు, అన్నీ తెలిసిన వాళ్ళకి ఏం చెప్పగలం? గాడిద బూడిదలో పొరలాడితే ఎవరూ పట్టించుకోరు. అదే ఆవు దొరితే చూసేవాళ్లకు వింతగా, గుండె కోతగా ఉంటుంది. ఆదిత్య నవ్వినట్లు శబ్దం చేశాడు. చక్కగా చెప్పారు, కానీ బూడిదలో దొరలడం ఆవు స్వభావం కాదు. మరి దొర్లిందంటే అది శాపగ్రస్తమై ఉండాలి. ఏమంటారు? చేజేతులా ఎవ్వరూ తమను తాము నాశనం చేసుకోవాలనుకోరు. ఆదిత్య గొంతులో నిర్వేదం. అంటే ఏదైనా కారణం? ప్రకాష్ బాబు, చాలా పొద్దుపోయింది, మీరు బయలుదేరండి. హఠాత్తుగా లేచాడు ఆదిత్య. నేను నిట్టూర్పును ఆపుకోలేకపోయాను. నేను లేవకముందే బోధకాళ్ల రోగిలా కాళ్లను బరువుగా ఈడ్చుకుంటూ వరండా కేసి నడిచాడు ఆదిత్య. అంతవరకు వరండాలో కూర్చుని ఉన్నాడేమో. రాము లేచి నిలబడ్డాడు. మేము పరిషత్ పోటీలకు వెళ్ళి బహుమతులు గెలుచుకుని వచ్చాం. చాలా ఉత్సాహంగా ఆదిత్య గారి దగ్గరికి వెళ్ళాను. పీకుపోయిన ముఖంతో రాము వరండాలో కూర్చొని కనిపించాడు. ఏమిట్రా, జ్వరం కాని వచ్చిందా అని అడిగాను. వాడి కళ్ళల్లో నీళ్లూరాయి, కానీ నన్ను చూసి కొంచెం సంతోషించినట్లుగా కూడా కనిపించాడు. రండి బాబుగారు, రండి అంటూ ఎంతో ఆతృతగా లోపలికి దారి చూపాడు. మంచం మీద ఆదిత్య పడుకుని ఉన్నాడు. అతని ఒక చెయ్యి గుండెల మీద, మరో చెయ్యి మంచం పక్కనున్న టేబుల్ మీద, వయోలిన్ మీద ఉన్నాయి. జుట్టు, గడ్డము సంస్కారం లేనట్లుగా జీబురుగా ఉన్నాయి. పచ్చని ముఖం పసిమి పిండేసినట్లు తెల్లబడి ఉంది. వేడి వల్ల కాబోలు పెదవులు మరింత ఎరుపెక్కాయి. నక్షత్రాల్ని కమ్మిన మేఘాల్లా మూసుకున్న కళ్ళ చుట్టూ నలుపు. నేను ఆదిత్య నుదుటి మీద చేయి వేయబోగా కంగారుగా వద్దన్నట్లుగా వారించాడు రాము. వాడి సైగన అందుకుని వాడి వెంట వరండాలోకి నడిచాను. అయ్యగారికి అగ్నిగోళంలా జ్వరం కాస్తోంది బాబుగారు. మందులు ఇవ్వనివ్వరు, డాక్టర్ని తీసుకురానివ్వరు. థర్మామీటర్ పెట్టబోతే లాక్కుని కింద పడేశారు. అది ముక్కలైపోయింది కన్నీళ్లతో చెప్పాడు రాము. వాడి బాధ చూస్తే జాలేసింది. జ్వరమే కదా, ఏం భయం లేదు, తగ్గిపోతుంది అన్నాను స్వాంతనగా. లేదు బాబుగారు, అయ్యగారి పరిస్థితి ఏం బాగాలేదు. ఈ జ్వరం, ఈ పాడు జ్వరం ఈ రోజుది కాదు, చాలా తరచుగా వస్తూ ఉంటుంది. బయటపడదు, పడనివ్వదు. పైగా అప్పుడప్పుడు నోటి నుంచి రక్తం. రాము నోట్లో తుండుకుకున్నాడు. నేను నిర్విణ్ణునయ్యాను. మరి ఇన్నాళ్ళు ఎందుకు చెప్పలేదు? కొంచెం కోపంగా అన్నాను. ఎలా చెప్పమంటారు? చెప్పనివ్వరు. చెప్పినా మీరు చేసేదేముంది? చెయ్యనివ్వరు నిస్పృహగా అన్నాడు రాము. రాము, లోపల నుండి నీరసంగా పిలుపు. ఇద్దరం లోపలికి పరిగెత్తాం. నన్ను చూసి చిరునవ్వు నవ్వాడు ఆదిత్య. కూర్చోండి అన్నట్లు సైగ చేశాడు. నేను కూర్చోలేదు. మీకెలా ఉంది? నేను వెళ్ళి డాక్టర్ని తీసుకొస్తాను వద్దన్నట్లు సైగ చేశాడు. వద్దు, నాకు అలోపతి మందులు అలర్జీ, హోమియోపతి తీసుకుంటున్నాను. ఆదిత్య అతి బాధగా ఆపి మాట్లాడుతున్నాడు. అంతా అబద్ధమన్నట్లుగా సైగ చేశాడు రాము. మీరు ఎప్పుడు వాడాలో ఈసారి ట్రై చేసి చూద్దాం అన్నాను. నవ్వాడు ఆదిత్య. నా ప్రాణం మీద ప్రయోగమా? ఇంకేమనగలను? రాము, ముందు అది ఆజ్ఞే కాదు అనే శక్తి లేదు. రాముకి గ్లాసులో పోసి అందించాడు వణికే చేతులతో. దిస్ ఈజ్ టూ మచ్ అన్నాను నిరసనగా. తెలుసు, కానీ బాగా అడిక్ట్ అయిపోయాను. ఒక్కసారిగా మానేస్తే ప్రమాదం అని డాక్టర్ చెప్పారు కన్విన్సింగ్గా అన్నాడు ఆదిత్య. మేమిద్దరం నిస్సహాయంగా చూస్తూ ఉండగానే ఆ స్లో పాయిజన్ అతి ఫాస్ట్గా ఆదిత్య గొంతులోంచి అతని పొట్టలోకి దుమికింది, బుసకొట్టే పాములా. ఈ అన్యాయాన్ని చూస్తూ ఉండలేని ఆక్రోశంతో వచ్చేసానే కానీ మనసు ఆగలేదు. గంట తర్వాత డాక్టర్తో పాటు ఆదిత్య ఇంట్లో ఉన్నాను. క్షమించాలి, నేను హోమియో వాడుతున్నాను. 2 వాడటం మంచిది కాదని మీకు తెలుసు అన్నాడు ఎంతో సభ్యతగా నవ్వుతూ ఆదిత్య. అఫ్కోర్స్, అయితే ప్రస్తుతం మీ పరిస్థితి మీకే కొంచెం బాధాకరంగా ఉంది కదా. ప్రస్తుతానికి అలోపతి వాడండి, నార్మల్కి వచ్చాక మళ్ళీ హోమియోపతి వాడొచ్చు అన్నాడు డాక్టర్. నిజమే, అందుకే ఇప్పుడే హోమియోపతి డాక్టర్ గారు వచ్చి మందిచ్చి వెళ్ళారు పక్క చూపులు చూస్తూ అన్నాడు ఆదిత్య. అది అబద్ధమని నాకే కాదు డాక్టర్కి కూడా అర్థమైంది. కానీ బలవంతంగా ట్రీట్ చేయవలసిన అవసరం ఆ డాక్టర్కి ఏముంది? సెలవు తీసుకున్నారు. వెళ్తూ అతను పెద్ద తాగుబోతులా ఉన్నారు అన్నాడు కొంచెం చీదరగా. అవును, కానీ చాలా మంచి మనిషి అన్నాను ఆయన మాటకి బాధపడుతూ. ఏం మంచి? నా మొహం మంచి.
అన్నట్లుగా చూసి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఆదిత్యకు అతి తరచుగా అనారోగ్యం చేయడం, నాకు తెలిసిన నేనేమీ చేయలేని స్థితిలో ఆదిత్య నన్నుంచటం, మళ్ళీ 2 రోజుల్లోనే లేచి మొక్కల మధ్య కూర్చొని నేను ఆరోగ్యంగానే ఉన్నాను సుమా అన్నట్లు వచ్చి వెళ్ళే ఆర్టిస్టుల్ని చిరునవ్వుతో పలకరిస్తూ ఉండటం, ఇది వరస. కథ కొనసాగుతుంది.